భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో వేదాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అనేక మంది మహర్షులు అఖండమైనటువంటి తపస్సు వల్ల పొందినటువంటి అతీంద్రియ జ్ఞానముతో ఆవిష్కరించబడినటువంటి శాస్త్రములే వేదాలు. అవే సనాతన ధర్మానికి ఆధారమైనటువంటి గ్రంథాలు. వేదం అనగా జ్ఞానం అని అర్థం. 4 వేదాలు ఉన్నాయి. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మళ్ళీ ఒక్కొక్క వేదంలోనూ 4 ఉపవిభాగాలు కూడా ఉన్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు. ఈ విభాగాల్లో మొదటి రెండింటిని కర్మకాండ అని, తరువాత రెండింటిని జ్ఞానకాండ అని అంటారు. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారని, అందుకే వీటిని శృతులని కూడా అంటారు. తెలుసుకున్నారు కదా వేదాలంటే ఏమిటి? రాబోయే వీడియోలో ఒక్కొక్క వేదం గురించి సవిస్తరంగా తెలుసుకుందాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.